బ్రేకింగ్ న్యూస్ మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పైన ఇప్పుడు పలు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతులు యూరియా అందక బాధపడతా ఉన్నారు. ఇప్పటి వరకు రైతుల పక్షాన యూరియా కోసం ఆయన నిలబడినట్లు కూడా ఎవరు అక్కడ రైతులు చెప్పడం లేదు. అంతేకాకుండా యూరియా కోసం రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదని గతంలో ఆయన కొడుకు రిసెప్షన్ను కూడా రద్దు చేసుకొని దాని తాలూకు 2 కోట్ల చెక్కును సీఎం రేవంత్ రెడ్డి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేశారు. ఆ నేపథ్యంలో ఒక ఫోటోను కూడా రిలీజ్ చేశారు. ఇక మీదట మిర్యాలగూడెంలోని రైతులు ఎవరు యూరియా లేక ఇబ్బందులు పడొద్దు, దానికోసం నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2 కోట్ల రూపాయలను అందజేశాను కాబట్టి రైతులకు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, అందరికీ యూరియా అందుతుంది అని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కానీ మిర్యాలగూడలో పరిస్థితి ఎక్కడేసినా గొంగడి అక్కడే అన్నట్టుగా ఇంకొకసారి రైతులైతే యూరియా అందక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రైతులంతా సోషల్ మీడియాలో అలాగే ఇతర కొన్ని మాధ్యమాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బత్తుల లక్ష్మారెడ్డి గారు గతంలో తమకు హామీ ఇచ్చారు, కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు అలానే ఉన్నాయి. అక్రమంగా కొంతమంది అక్రమంగా యూరియాను అమ్ముకుంటా ఉన్నారు, వారిని కూడా పట్టించుకోవడం లేదు. ఇక అసలైన రైతులకు యూరియా అందడం లేదు. ఈ విషయం ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళినా కానీ పట్టించుకోవడం లేదని చెప్పేసి వారంతా వాపోతా ఉన్నారు. అయితే గతంలో ఇదే ఎమ్మెల్యే గారి గన్మెన్ నాగు నాయక్ అక్రమంగా యూరియాను సరఫరా చేశారని, అక్రమదారులకు యూరియాను బ్లాక్లో అందుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. మరి అదే నేపథ్యంలో ఈ అక్రమంగా తన దగ్గర పనిచేసే నాగు అనే గన్మెన్ వచ్చిన ఆరోపణల వెనకాల ఖచ్చితంగా లక్ష్మారెడ్డి గారి పాత్ర కూడా ఉంటుంది. ఎమ్మెల్యే గారి అనుచరుడు, ఎమ్మెల్యే గారి గన్మెన్ అయిన నాగు నాయక్ ఇంత పెద్ద వ్యవహారం చేస్తూ ఉంటే బత్తుల లక్ష్మారెడ్డి గారికి ఈ విషయం తెలియదా అని పెద్ద ఎత్తున అప్పుడు విమర్శలు అయితే వెల్లువెత్తాయి. మరి ఈ నేపథ్యంలోనే ఆయనపై వచ్చిన డ్యామేజ్ను కంట్రోల్ చేసుకోవడానికి మెయిన్గా ఆ డ్యామేజ్ కంట్రోల్లో భాగంగానే తన కొడుకు రిసెప్షన్ను కూడా రద్దు చేసి తన కొడుకు రిసెప్షన్ కోసం ఏర్పాటు చేసిన ఆ అమౌంట్ను దాదాపు 2 కోట్ల రూపాయల చెక్కును సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దానికోసం ఆయన ఫ్యామిలీతో సహా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారితో ఫోటో కూడా దిగారు. అయితే ఇక్కడ చాలామందికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. అసలు ఆ చెక్ నిజమైన చెక్కేనా, లేదంటే కేవలం డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఒక నాటకీయమా, ఒక డ్రామానా అని చెప్పేసి ఇప్పుడు చాలామంది అయితే దానిపైన చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ చెక్ ఒరిజినల్ చెక్ అయితే 2 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందజేసినట్టయితే మరి మిర్యాలగూడ రైతులకు యూరియా కష్టాలు ఎందుకున్నట్లు? అంటే ఆ చెక్ నిజమైంది కావచ్చు, కేవలం ఫోజుల కోసమే ఆ చెక్కును రిలీజ్ చేసి ఉంటారు, చెక్కును ఇచ్చి ఉంటారని చెప్పేసి కొంతమంది అయితే విమర్శిస్తూ ఉన్నారు. ఆయనపై పలు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే దీనిపైన బత్తుల లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి, స్పందించాలి. ఆ చెక్కు నిజమే ఒరిజినల్ చెక్కే అయితే మరి యూరియా విషయంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది, యూరియా లేక రైతులు ఎందుకు రోడ్ల మీద వస్తూ ఉన్నారని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఇదే ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారి పైన మొత్తం అక్కడున్న రైస్ మిల్ల యాజమాన్యాలతో కుమ్మక్కై రైస్ మిల్ల యాజమాన్యాలు గిట్టుబాటు ధరలు ఇవ్వకున్నా సరే రైతులందరూ వారికే అమ్మేలాగా వీరిపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారి అనుచరులు, ఎమ్మెల్యే గారి అనుచరులు, అలాగే అక్కడ రైస్ మిల్ యాజమాన్యం మొత్తం రైతులపైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీని వెనకాల కూడా బత్తుల లక్ష్మారెడ్డి గారి హస్తం ఉన్నదని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి, వార్తల్లో కూడా చూసాము. మరి ఇన్ని ఆరోపణల నేపథ్యంలో ఇప్పటి వరకు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎక్కడ స్పందించకపోవడంపై పలు అనుమానాలు వస్తూ ఉన్నాయి. నిజంగానే ఆయనకు ఈ ఆరోపణల వెనకాల నిజమైన ఆయన హస్తం ఉందా? ప్రజలు చెబుతున్నట్టు నిజంగానే యూరియా కొరత వెనకాల ఆయన హస్తం ఉందా? అలాగే రైస్ మిల్లుల వెనకాల కూడా ఆయన హస్తం ఉందా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఆయనే నేరుగా ప్రజల ముందుకు వచ్చి స్పష్టత ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఆరోపణలు ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తుకు కూడా అంత మంచిది కాదు. కాబట్టి మిర్యాలగూడ ప్రజల యొక్క ఆవేదనను, ప్రజల యొక్క వారి యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీద ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఆయన ఒక సమాధానం చెప్తారా లేదా అనేది వేచి చూడాలి.